కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మీ పిల్లల అడ్మిషన్స్ కోసం కానీ మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. 6వ తరగతికి గాను 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ క్లాస్ వైజ్గా నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఇక్కడ సెట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి క్లిక్ చేస్తే కేజీబీవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మీ మొబైల్లో కూడా ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 6th క్లాస్ ఫస్ట్లోనే కనిపించేది 6th క్లాస్ యొక్క నోటిఫికేషన్ అనమాట. 6వ తరగతికి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇదే నెల 12వ తేదీనే నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసింది. మార్చి 12న. ఏప్రిల్ 11వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం మీ పిల్లలు ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ఏ స్కూల్ అయినా కానీ 5వ తరగతి పాస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేరడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఏప్రిల్ 11వ తేదీ లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీకేమైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ లాస్ట్ డేట్ లోపలే మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి పేరెంట్ యొక్క ఒక మొబైల్ నెంబర్, ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, అలాగే క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు ఉంటే సరిపోతుందండి. ఆలస్యం చేయకుండా వెంటనే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే మెన్షన్ చేశారో దాని లోపలే మీరు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా 7th 8th 9th క్లాస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఎవరైతే ప్రీవియస్ ఇయర్లో అక్కడ హాస్టల్లో ఉండకుండా డ్రాప్ అవుట్ అవుతారో అలా ఏమైనా సీట్లు ఏమైనా మిగిలి ఉంటే మాత్రమే ఆ సీట్లను భర్తీ చేస్తారు. ఏ కేజీబీవీలో అయినా సరే మీ మండల హెడ్ క్వార్టర్లోనే ఆల్మోస్ట్గా కేజీబీవీ విద్యాలయాలు అయితే ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా. కాబట్టి ఒకవేళ మిగిలి ఉంటే మాత్రమే 7th 8th 9th సీట్స్ అయితే భర్తీ చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. దానికోసం కూడా నోటిఫికేషన్ మనకు మార్చి 20వ తేదీనే రిలీజ్ చేశారు. లాస్ట్ డేటు ఏప్రిల్ 11వ తేదీ కానీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే 7th 8th 9th వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కానీ చూసినట్టయితే ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి కానీ కూడా కేజీబీవీలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. దానికి కూడా నోటిఫికేషన్ మనకు మార్చి 12వ తేదీ రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్గా ఏప్రిల్ 11వ తేదీ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా 40 సీట్లు అయితే ఉంటాయి. 6వ క్లాస్లో అడ్మిషన్ పొందాలన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందాలన్నా కూడా 40 సీట్లు అయితే ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఏప్రిల్ 11వ తేదీ లోపలే మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంతకుముందే చెప్పినట్టు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు, ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఈజీగా ఎలాంటి ₹1 కూడా పే చేయకుండా మీరు ఆన్లైన్లో ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి కేజీబీవీకి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.